వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. అయితే మే 3 నుంచి మే 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ జరిగిందో మన ఆంధ్రప్రదేశ్లో. సో దానికి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు అని మనం చూసామంటే, సో జనరల్ ఎస్ఏ 70 to 75 వచ్చిందంటే వెరీ గుడ్ స్కోర్. జనరల్గానే ఎస్ఏలో కొంచెం తక్కువ మార్క్స్ వస్తాయి. పేపర్ 1 హిస్టరీ కొంచెం టఫ్గా ఉంది కాబట్టి 80 to 85 మార్క్స్ వచ్చాయంటే గుడ్ స్కోర్, అంటే ర్యాంక్ గెటింగ్ స్కోర్. 80 to 85 పట్టాయంటే మీరు ఖచ్చితంగా ర్యాంక్ గెటింగ్ స్కోర్, ఇంటర్వ్యూలో కొంచెం మార్క్స్ వచ్చాయంటే మీకు జాబ్ వచ్చేస్తుంది. పేపర్ 2 80 to 85. పాలిటీ ఈజీగా ఉంది, ఎవరైతే లక్ష్మీకాంత్ దగ్గర వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. ఎథిక్స్ కొంచెం అనలిటికల్ గా ఉంది, గుడ్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ బాగా రాశారు. పేపర్ 3 85 to 90 వెరీ లెంగ్తీ పేపర్. ఈ పేపర్ అయినా సరే 85 to 90 ఉంటుంది, ఎందుకంటే ఎకానమీలో ఎప్పుడు అందరికి ఎక్కువ స్కోర్స్ వస్తుంటాయి. మనం కానీ ప్రీవియస్ ట్రెండ్స్ కానీ గమనించామంటే, సో మీరు ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ బాగా రాసి 2-3 యావరేజ్ రాసి లాస్ట్ లో 1-2 అటు ఇటు మేనేజ్ చేసిన 85 to 90 వస్తాయి. పేపర్ 4 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ గానే స్కోరింగ్ చాలా తక్కువ ఇస్తారు ఎవరీ ఇయర్. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈసారి మనం చూసామంటే చాలా కష్టంగా వచ్చింది. ఒక 3-4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడం కూడా కష్టమే. కాబట్టి 70 to 75 వచ్చినాయి అంటేనే మీరు విత్ ఇన్ ద రేంజ్ ఉంటుంది. ఓవరాల్ హైయెస్ట్ నేను అనుకోవడం కట్ ఆఫ్ 380 దగ్గరలో ఉంటుంది. 380 క్రాస్ చేసామంటేనే ఇంటర్వ్యూ కాల్ వెరీ హై ఛాన్స్ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఆ తర్వాత ఎన్ని వచ్చాయంటే మీరు జాబ్కి అంత దగ్గరలో ఉన్నట్టు, ఎంత హైయెస్ట్ వచ్చాయంటే మీకు అంత మంచి జాబ్ వస్తుంది. సో ఇది కట్ ఆఫ్స్ గురించి.